అందరికీ నమస్కారం. నేను మీ రమావత్ రమేష్ నాయక్ మాట్లాడుతూ ఉన్నాను, దేవరకొండ నియోజకవర్గం నుండి. ముందుగా తెలంగాణ ప్రజలకు మరియు దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన రాష్ట్రంలో గత నెల 25వ తారీఖు నుండి ఓటర్లకు సంబంధించింది ఎస్ఐఆర్ నడుస్తూ ఉన్నది. ఆ ఎస్ఐఆర్కి సంబంధించిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని, మీతో మాట్లాడాలని ఇలా మీ ముందుకు రావడం జరిగింది. ఇది ఏ రాజకీయ పార్టీలకు, ఏ రాజకీయాలకు సంబంధించింది కాదు, ప్రజలకు సంబంధించింది. ప్రజలకు అవసరమైనటువంటి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఏంది అంటే, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ అయ్యి సుమారు ఇప్పుడు 25 రోజులు కావస్తా ఉన్నది. చాలామంది ఫామ్లు నింపి మళ్ళీ కూడా ఇవ్వలేకపోతున్నారు. కొంతమంది ఫాములు ఎట్లా నింపాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితులలో ఊళ్ళలో ఉన్నటువంటి వారు ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళని కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని నింపే విధంగా తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఈ ఎస్ఐఆర్ వల్ల జరిగేటువంటి నష్టాలు ఏంటిది, ఎస్ఐఆర్ వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి అనే విషయాలు మీ దృష్టికి తక్కువ టైంలో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఏంది అంటే, ఎస్ఐఆర్ ఉండడం వల్ల దేవరకొండ ప్రాంతంలో అత్యధికంగా గిరిజనులు, మా లంబాడి బిడ్డలు నివసిస్తూ ఉంటారు. వీరు చదువుల కోసము, ఉపాధి కోసము ఊర్లకి నుండి పట్టణాలకు, అంటే హైదరాబాద్కు పోయి హైదరాబాద్లో ఆటోలు నడుపుకుంటా, ఇళ్లలో పని చేసుకుంటా, రకరకాల పనులు చేసుకుంటా, చిన్న చిన్న జాబులు చేసుకుంటా ఉన్నారు. వారు ఇవాళ ఓటర్లను హైదరాబాద్లో ఉంచుకుంటే మంచిది, మాకు హైదరాబాద్లోనే అనుకుంటున్నారు. కానీ మన మూలాలు, మన గ్రామాలు, రేపు వచ్చేటువంటి ఏదైనా ప్రభుత్వ పథకాలు మనకు అందాలంటే, మన ఊర్లో మన ఓటు హక్కు ఉండాలి. ఓటు హక్కు ఉంటేనే రేపటి పౌరసత్వం కావచ్చు, ప్రభుత్వ పథకాలు కావచ్చు, రేపు రేషన్ కార్డు కావచ్చు, ఇతర ఏ పథకం కూడా రావాలన్నా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలన్నా కూడా ఊర్లో ఉంటేనే మనకు వస్తుంది. ఇవాళ మీ ఓటుని మీరు హైదరాబాద్కో, మున్సిపాలిటీకో ట్రాన్స్ఫర్ చేసుకుంటే గ్రామాలలో ఓట్ల శాతం తగ్గినప్పుడు గ్రామాల్లో రావాల్సినటువంటి ఫండ్ ప్రభుత్వాల నుంచి తగ్గిపోతూ ఉంటాయి. అప్పుడు గ్రామాల్లో మీ ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. గ్రామాల్లో మన ప్రాతినిధ్యం తగ్గిపోతే మన ఊరిని మనం విడిచిపెట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఖచ్చితంగా మీ ఓటుని మీ గ్రామాలలో, మీ తండాలలో నిలబెట్టుకోవడం కోసం అక్కడనే మీరు ఈ ఫామ్ను, ఎస్ఐఆర్ సంబంధించిన ఫామ్ని నింపి మీరు మీ గ్రామాల్లో బియ్యలోకి ఇచ్చి ఆ ప్రక్రియను పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మనకి మళ్ళా ప్రభుత్వము, ఎలక్షన్ కమిషను ఆగస్టు 3వ తారీఖు పెంచింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, అన్ని పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళను అవగాహన కల్పించి రేపటి నాడు భవిష్యత్తులో మన పౌరసత్వానికి సంబంధించినటువంటి కూడా ఓటకు ఇవాళ మనకు 2002కు ప్రామాణికంగా తీసుకుంటూ ఉన్నారు. అంటే ఆనాడు ఓటు లేని వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు, అది ఎందుకంటే గ్రామాలలో ఉంటాయి కాబట్టి గ్రామాలలోనే మీరు అత్యధికంగా ఓటు తీసుకోండి, తండాలలోనే ఓటు తీసుకోండి. మీరు పట్టణాలకు పోయారు అవసరాల కోసము, పని కోసము, చిన్న చిన్న ఉద్యోగాలు, ఆటోలు నడుపుకోవడానికి పోయారు. కానీ మళ్ళీ మీ గ్రామాల్లోనే, మీ తండాల్లోనే మీ ఓటుని నమోదు చేసుకోవాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే గ్రామాల్లో ఓటు లేకపోతే రేపు పథకాలలో కోతలు విధిస్తారు. ఏ ప్రభుత్వమైనా ఎవరున్నా రేపు పథకాలలో కోతలు విధిస్తే ఆనాడు పట్టణాల్లో ఉండేటువంటి పథకాలు వేరే ఉంటాయి, గ్రామాల్లో, రూరల్లో ఉండేటువంటి పథకాలు వేరే ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ గ్రామంలోనే, మీ తండాలోనే మీ ఓటుని నమోదు చేసుకోవాలని సందర్భంగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఖచ్చితంగా మీ గ్రామాల్లో ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చూడాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. సెలవు.